నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు తినచ్చా, కుంకుమ పువ్వు తినడం వల్ల సేఫేనా అనేది అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మనం. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో కుంకుమ పువ్వు తినడం వల్ల పిల్లలు వైట్గా పుడతారు, అది అలా అనేది కొంచెం అపోహే అనుకోవచ్చండి. కొంచెం కాదు, చాలా మొత్తం అపోహే అది. కుంకుమ పువ్వు తిన్నంత మాత్రాన పిల్లలైతే వైట్గా పుట్టారనమాట. అసలు కుంకుమ పువ్వు తినడం వల్ల అయితే లాభాలు ఉన్నాయి, బట్ కుంకుమ పువ్వు తింటే పిల్లలు వైట్గా పుట్టేస్తారు అనేది అయితే నమ్మవద్దు ఎవరు, ప్లీజ్. సో కుంకుమ పువ్వు వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ అవుద్దండి. మదర్లో టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ అవుద్ది. అంటే ఇప్పుడు అంటే వేడిగా గట్ట ఉంటుంది కదా కొంతమందికి. సో వేడిగా ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కొంచెం టెంపరేచర్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. అలాగే హెయిర్ లాస్కి కూడా కుంకుమ పువ్వు అనేది ఉపయోగపడుతుంది. అంటే హెయిర్ లాస్ అవ్వకుండా, హెయిర్ లాస్కి ఉపయోగపడుతుంది అంటే హెయిర్ లాస్ అవుతుందని కాదు, హెయిర్ లాస్ అవ్వకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట మనకి ప్రెగ్నెన్సీలో. సో బీపీని కూడా, ఈ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదండి, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది అనమాట. బీపీని కూడా మనకి కుంకుమ పువ్వు వాడడం వల్ల మనకి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో బీపీ అయితే తగ్గుతుంది అనమాట మనకి కుంకుమ పువ్వు వల్ల. అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కాంచి స్టార్ట్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు, బట్ 4వ నెల నుంచి అయితే సేఫ్ అనమాట. 4వ నెల నుంచి ఇంకా డెలివరీ ముందు రోజు వరకు తాగొచ్చు. 4వ నెల నుంచి అయితే మీరు వాడడం మంచిది. ఫస్ట్ నుంచి అనేది పర్వాలేదండి, స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే 4వ నెల నుంచి అయితే ఇంకా బెస్ట్ అనమాట. సో తర్వాత వచ్చేసి దీనివల్ల ఇంకా లాభాలు ఏంటంటే కనుక మార్నింగ్ సిక్నెస్ అనేది తగ్గిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మార్నింగే కొంతమందికి లెగ్గానే వాంతులు, వికారం, సో అలా ఉంటుంది కదండి, తల తిరగడం అని, వికారంగా అనిపించడం అని. సో అలా ఉన్న వాళ్ళకి ఇది మార్నింగ్ సిక్నెస్ అనేది తగ్గిస్తుంది అనమాట. అంటే మనకి అలా కొంచెం వికారం, వాంతులు, ఆ సెన్సేషన్ గట్ట లేకుండా అవన్నీ కూడా మనకి కొంచెం తగ్గిస్తుంది అనమాట. ఈ కుంకుమ పువ్వు అనేది దానికి కూడా హెల్ప్ అవుతుంది. సో అలాగే మన మూడ్ని ప్రశాంతంగా ఉంచుతుంది అనమాట. అంటే ఇప్పుడు చికాకుగా ఉన్న మూడైనా ఏదైనా సరే ఇది మనకి వాడడం వల్ల, కుంకుమ పువ్వు వాడడం వల్ల డైలీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మన మూడ్ చక్కగా ఇదవుతుంది అనమాట. అంటే అంటే హ్యాపీగా ఉన్నట్టు గట్టా అనిపిస్తుంది. అంటే ఏదో అప్పుడప్పుడు వాడడం వల్ల కాదు, డైలీ వాడడం వల్ల ఇది తెలుస్తుంది అనమాట, దీని బెనిఫిట్స్ మనకి. సో అలాగే దీన్ని పాలల్లో కలుపుకొని తాగవచ్చు, లేకపోతే గోరువెచ్చని వాటర్లో కూడా కలుపుకొని తాగవచ్చు అనమాట. సో ఎక్కువ కంటెంట్ అంటే ఎక్కువ వేసేసుకుని గట్రా తాగలేదండి. సో కుంకుమ పువ్వు ఎలా ఉంటుందంటే మనకు పొడుగ్గా ఉంటాయి కదా, అంటే ఇలా పొడుగ్గా ఉంటుంది సేమియా టైపు. సో అలా ఉంటుంది కాబట్టి అవి ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. అలాగా ఎంతెంత వేసేసుకోక్కర్లేదు, ఒక 2-3 వేసుకుంటే అలాంటిది సరిపోతుంది అనమాట. పాలల్లో అయినా గోరువెచ్చని వాటర్లో అయినా అలా వేసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు అనేది ఎలా ఉంటుందంటే, మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు అనేది మీరు పాలల్లో కానీ వాటర్లో కానీ వేయి, కానీ అది ఎల్లో కలర్లో రావాలి. అంటే రెడ్ కలర్లో కానీ అలా రాకూడదు, ఎల్లో కలర్లో రావాలి. సో పసుపు కలర్లో వస్తే అది క్వాలిటీ అయిన కుంకుమ పువ్వు. అలాగే పాలల్లో కానీ గోరువెచ్చని నీటిలో కానీ మీరు వేసుకున్నప్పుడు అది వెంటనే కరిగిపోకుండా స్లోగా కరుగుతూ ఉండాలన్నమాట. సో అలా ఉంటే కూడా అది మంచి క్వాలిటీ అనమాట. తర్వాత కుంకుమ పువ్వు మామూలుగా మీరు నోట్లో పెట్టుకుంటే కొంచెం చేదుగా అనిపిస్తుందండి, చిరుచేదుగా ఉన్నట్టు కుంకుమ పువ్వు అనిపిస్తుంది అనమాట. కొంచెం వగరగా చిరుచేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలా ఉంటే కూడా మీకు కుంకుమ పువ్వు అనేది ఇది మంచి క్వాలిటీ అని మీరైతే అనుకోవచ్చు అనమాట. అంటే మార్కెట్లో నెంబర్ ఆఫ్ కుంకుమ పువ్వుస్ ఉంటాయి. అంటే మంచి క్వాలిటీ అనేసి కొంతమంది చాలామంది అమ్ముతూ ఉంటారు. కాకపోతే మీరు బెస్ట్, అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ విషయం కాదు కదా ఏది పడితే అది వాడేయడం, మంచిది బెస్ట్ క్వాలిటీ వాడాలి కాబట్టి. సో ఈ 3 మీరు కనుక అవగాహన చేసుకుంటే చక్కగా మీరు బెస్ట్ కుంకుమ పువ్వు ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆప్షన్స్ మీకు. సో అలాగే మామూలుగా డైలీ ఒక 2 టైమ్స్ అలా తీసుకోవచ్చు.
ఎక్కువ సార్లు ఏం తీసుకోలేదు, సరిపోతుంది. 2 టైమ్స్ సరిపోతుంది చక్కగా. డైలీ 2 టైమ్స్ అయితే మీరు చక్కగా కన్జ్యూమ్ చేయొచ్చు కుంకుమ పువ్వు అనేది. చెప్పాను కదండీ! ఎక్కువ వేసేసుకోక్కర్లేదు. చక్కగా 2, 3 పలుకులు వేసుకుంటే సరిపోతుంది. అంటే సారీ, పలుకులు అంటే సేమియా టైప్‌లో ఉంటాయి కదా అవి. సో, అలాంటి 2, 3 వేసుకుంటే సరిపోతుందనమాట. సో, అలాగే ఇంకా ఉపయోగాలు ఏంటంటే గనక, మీకు చక్కగా మంచిగా నిద్ర పడడానికి సహాయపడుతుంది. చక్కగా అంటే మీకు నిద్ర చక్కగా ఉండడానికనమాట. సో, నిద్ర చక్కగా ఉండడానికి కూడా ఈ కుంకుమ పువ్వు అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే మీకు కడుపు ఉబ్బరంగా అనిపించిన, గ్యాస్ ఉన్నా, సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కుంకుమ పువ్వు అనేది మీకు హెల్ప్ చేస్తుందనమాట చక్కగా. ఆహ్, చూసారు కదండీ! కుంకుమ పువ్వు వల్ల లాభాలు. మళ్ళీ ఒకసారి లైన్‌గా చెప్తున్నాను మీకు. కుంకుమ పువ్వు వల్ల మనకి లాభాలు ఏంటంటే హెయిర్ లాస్ అవ్వడాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బీపీని అంటే మీ బ్లడ్ ప్రెషర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది. చక్కగా మీ మూడ్ హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మూడ్ చక్కగా మీకు స్మూత్‌గా వెళ్ళేలాగా మీ మూడ్‌కి చక్కగా హెల్ప్ చేస్తుంది. అలాగే మార్నింగ్ సిక్‌నెస్ అంటే మీకు వికారం, వాంతులు, సో, అలాంటియేమన్నా ఉన్నా సరే మార్నింగ్ సిక్‌నెస్ నుంచి కూడా మిమ్మల్ని చక్కగా ఇది రక్షిస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే హ్మ్. గ్యాస్, పొట్ట ఉబ్బరం అలాంటివి కూడా చక్కగా మీకు తగ్గిస్తుంది. అలాగే మంచి నిద్ర అంటే మీకు చక్కగా మంచిగా నిద్రపోవడానికి చక్కగా సహాయపడుతుంది ఇది. చూసారు కదండీ! దీంట్లో చాలా అంటే ఉపయోగాలైతే ఉన్నాయి కుంకుమ పువ్వు వల్ల. మీ బాడీలో టెంపరేచర్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది చక్కగా. ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా చక్కగా మీకు బాడీలో ఎంత ఉండాలో అంత టెంపరేచర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. సో, కుంకుమ పువ్వు వల్ల అయితే ఉపయోగాలు ఇవ్వండి. చక్కగా గోరువెచ్చని నీళ్ళలో గానీ, పాలల్లో గానీ చక్కగా కలుపుకొని అయితే తాగవచ్చు. ఈ బేబీ అంటే పిల్లలు వైట్‌గా వచ్చేస్తారు కుంకుమ పువ్వు తినడం వల్ల, కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని తాగేయడం వల్ల పిల్లలు వైట్‌గా పుట్టేస్తారు. ఇవన్నీ అయితే నమ్మవద్దు. సో, కొంతమందికి జరుగుతాయేమో. అంటే కుంకుమ పూలు అంటే ఒక్కొక్క ఒక్కొక్క స్కిన్‌కి అంటే సారీ, అంటే మనకి ఒక హార్మోన్స్ ఉంటాయండి. దానివల్ల వాళ్ళకి కలర్ అనేది ఫెయిర్ ఉండటం, లేకపోతే బ్లాక్ రావడం జరుగుతుంది. సో, ఒక్కొక్కరికి అది కొంచెం ఎక్కువ ఉంటే ఫెయిర్‌గా ఉంటారు. సో, కలర్‌గా ఉంటారనమాట. అది తక్కువ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ కలర్‌లో ఉంటారు. అంతే తప్ప ఏమీ కాదు. కొంతమందికి ఫ్యామిలీ పరంగా కూడా వైట్ కలర్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు అమ్మ, నాన్న బ్లాక్‌గా ఉన్న మేనత్తలని అసలు మేనత్త పోలికలొచ్చినియి అంటారు. లేకపోతే నానమ్మ పోలికలు, అమ్మమ్మ పోలికలు అలా ఉంటాయి కదా! సో, వాళ్ళ కలర్ కూడా ఒకవేళ చక్కగా మేనమామ పోలికలని వాళ్ళ కలర్ కూడా వైట్‌గా రావచ్చు. సో, అంటే ఏంటంటే కొంతమంది అపోహ, మేమిద్దరం అంటే మా హస్బెండ్, వైఫ్ బ్లాక్‌గా ఉన్నాం. కానీ మా పిల్లలు వైట్‌గా పుట్టారు. మేము కుంకుమ పువ్వు వాడడం వల్ల అనేసి అయితే కొంతమంది అనుకుంటారు. సో, ఏమీ కాదు. ఏమన్నా మేనమామలు గానీ, లేకపోతే తాత గానీ, నానమ్మ గానీ, మేనత్త గానీ, అమ్మమ్మలు గానీ, సో, ఇలా ఎవరైనా ఉంటే గనక ఫ్యామిలీలో గనక వాళ్ళు కలర్ ఫేర్ వస్తారండి. అంటే ఫ్యామిలీ మీకు అట్లా జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీది జన్యు చక్కగా కలుస్తుంది గూడా. సో, అదనమాట. కుంకుమ పువ్వు వాడడం వల్ల అయితే మీకు ఉపయోగాలైతే చెప్పాను కదండీ! సో, వీడియోనైతే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఎంతో మంచి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియోని మీ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, వీడియోనైతే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురు చూసే అవకాశం ఉంటుంది. సో, బాయ్ బాయ్.